ఏపీ న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా సోమదేవపల్లి మండలంలోని అక్కమ్మ కొండ వద్ద నూతన అయ్యప్ప స్వామి దేవాలయం ప్రారంభించారు. ఎంపీ బీకే పార్థసారథి అయ్యప్ప స్వామి దేవాలయ నిర్వాహకులు ఆహ్వానం మేరకు వీచేసిన హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథి గుడికి వచ్చారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి విగ్రహాన్ని బీకే పార్థసారథికి అందించిన వేద పండితులు వేద మంత్రాలు చదువుతూ బీకే పార్థసారథిని దేవాలయంలోకి ఆహ్వానించారు. అయ్యప్ప స్వామి విగ్రహం మోసుకుంటూ గుడిలోకి వెళ్లి స్వామి విగ్రహాన్ని ఉయ్యాలలో ఉంచారు. అనంతరం వేద పండితుల వేద మంత్రాలతో అయ్యప్ప స్వాముల శ్లోకాలతో బీకే పార్థసారథిని ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా గుడి ఆవరణం చూసి ప్రకృతి మధ్యలో గుడి చాలా బాగుందని హిందూపురం ఎంపీ పార్థసారథి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మార్చికి 40 లక్షలు ఫస్ట్ స్టెప్, మార్చి తర్వాత ఒక 80 లక్షలు అట్ ఏ టైం మంజూరు చేశాం. 80 లక్షలు కళ్యాణ మంటపానికి. తొందరలోనే భూమి పూజ కూడా చేస్తాం. డేట్ ఇచ్చి భూమి పూజ చేస్తాం. 1 లక్షల రూపాయలు ఫస్ట్ టైం ఇది ఫస్ట్ మార్చి వరకు 40 అవుతున్న 40 అట్ ఏ టైం 80 లక్షలు ఇచ్చేస్తాం. పూర్తి 99% పూర్తి అవుతుంది. తక్కువ వస్తే కూడా తర్వాత కూడా ఏదో ఒక గ్రాంట్లోనో లేకపోతే ఏదో ఒక రూపంలోనో కళ్యాణ మండపం పూర్తి చేస్తాం. ఇది ఒక మాట ఇచ్చాం, మాట కట్టుబడి పూర్తి చేస్తాం. నేను ఎలక్షన్ బిఫోర్ ముందు 6 నెలల ముందు మన బీర్లింగేశ్వర టెంపుల్లో పరిగిలో అనౌన్స్ చేశాను. ఏమని చెప్పానంటే, ఈ పెనుగొండ నియోజకవర్గంలో బీసీలు ఎక్కువగా ఉన్నారు. బీసీల్లో ఇప్పుడు ఆల్రెడీ బీర్లింగేశ్వర టెంపుల్కి అక్కడ కన్స్ట్రక్షన్ చేశాం పరిగిలో. అదేవిధంగా వాల్మీకులు కూడా ఎక్కువ ఉన్నారు అనే ఉద్దేశంతోనే పరిగిలోనే 80 లక్షల రూపాయలు ఇచ్చాం. దానికి కూడా భూమి పూజ చేసాం. తొందరలోనే స్టార్ట్ చేసేసి 1 year లోపల పూర్తి చేస్తాం. వాల్మీకులకి ఇక్కడ సగర కులస్తులకు కూడా మాట ఆ రోజు చెప్పా, ఆ మాట ప్రకారమే 80 లక్షలు ఇస్తున్నాం. అది కూడా తొందరలో అంటే 1 year లోపల కంప్లీట్ చేయాలని దీన్ని టార్గెట్ పెట్టుకున్నాం. ఈ రెండు. ఇంకా ఒకటి చెప్పాను ఆ రోజులో, వడ్డెర కులస్తులు కూడా ఈ అసెంబ్లీలో ఎక్కువగా ఉన్నారు. ఈ 3 కులాలకు కూడా ఆ రోజు మనం కళ్యాణ మంటపాలు ఇస్తామని చెప్పాను. అది మార్చి తర్వాత నెక్స్ట్ ఇయర్ 2025-26 మధ్య అది కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లనే మరొక కులస్తులు కూడా స్థలం ఇచ్చాము. ఇక్కడ నల్గొండ రాయనపల్లి దగ్గర స్థలం ఇచ్చాము. పెనగొండలో 1.5 కోటి రూపాయలు విలువ చేసే స్థలం కూడా బలిజ కులస్తులు కూడా ఇచ్చాం. ఇంకా రిమైనింగ్ గా ఇప్పుడు ముస్లిమ్స్ వచ్చారు. తప్పకుండా నా సహకారం ముస్లిం సోదరులు కూడా ఉంటుంది. వాళ్ళతో కూడా ఇంజనీర్స్తో మాట్లాడి నా వంతు సహకారం ఇస్తాను. ఒక ఎంపీగా ఎలక్ట్ అయిన తర్వాత అన్ని వర్గాలు అన్ని కులస్తులకి అందరికీ గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. నేను కూడా ఒక బీసీ కులంలో పుట్టాను. తప్పనిసరిగా బీసీలో ఎక్కువగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో నా వంతు సహాయ సహకారాలు అందరికి కూడా ఉంటాయి. అదేవిధంగా ఇంకా ఏ కార్యక్రమాలు వచ్చినా వంత సహకారం ఎప్పుడు కూడా ఈ పార్లమెంటు పరిధిలో ఉంటుంది. అన్ని ప్రాంతాలని సమదృష్టితో చూడాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అదేవిధంగా మీరు కూడా ఎవరైతే మీకోసం పాటుపడతారో వాళ్ళని కూడా ఆశీర్వదించమని మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.